తెలంగాణ నాయకులు. దాంతో వీళ్ళందరూ రేవంత్ వెనకాల వెళ్ళడం బిగించేశారు. మరి అప్పటిదాకా తెలుగుదేశానికి తెలుగుదేశం ఓటర్లు అటుకెళ్ళిన వాళ్ళు, బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు అటుకెళ్ళిపోయారు అవతలకి. అప్పుడు మరి కొత్త ఓటర్ నేను తీసుకొచ్చుకోవాలి. అందుకని బీఆర్ఎస్ వైసీపీ బంధం బలపడింది అక్కడ. శత్రువుకు శత్రువు మిత్రుడు కదా, అది ఇక్కడ జరిగిన సూత్రం, అంత మించేం లేదు. ఒక రకంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈ అంశం లేవనెత్తం కూడా బీఆర్ఎస్ ప్లస్ పాయింట్ అవుతుందేమో. అందుకోసమే చేసింది ఆయన రాసింది. తటస్థులైనటువంటి తెలంగాణ ఓటర్లని అరే బీఆర్ఎస్ ఇది అంతే తప్పించి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒకటని రాయట్లే అక్కడ. రేవంత్ రెడ్డి పదే పదే పొగుడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడిని. ఎందుకు పొగుడుతున్నాడు? అంత ముందేమో అసలు ఆంధ్రాకి ఏంటి సంబంధం, ఆయన చేసిందే ఉంది, ఓ బిల్డింగ్ ఏరియాలో కట్టింది అన్నాడు, మొత్తం రాజశేఖర రెడ్డి కట్టిందని చెప్పినోడు ఇప్పుడు మార్చేసి అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తట్లా, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు అని చేసాడు స్ట్రాటజిక్గా. మరి దానికి ఎవరన్నా అప్పుడు అంటే వీళ్ళ పోరుబాటు లాంటి కార్యక్రమాలు చేస్తున్న రాయలసీమలో నీటి వాటాల కోసం దాని మీద మాట్లాడట్లేదు బీఆర్ఎస్. ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు అధికార పక్షం అక్కడ ఉంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. పార్టీగా పోరుబాటు చేస్తే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? నాకు అర్థం కాల. తెలంగాణ ద్రోహి జగన్ విమర్శించాలి కాదు ఆ లెక్కనైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీని లేకపోతే అక్కడ బీఆర్ఎస్ ని ఇలా విమర్శిస్తున్నారా? లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా విమర్శించట్లేదు కదా జగన్. అట్లాంటప్పుడు ఎవడు ఏ రాష్ట్ర రాజకీయం ఆ రాష్ట్రం సహకారం అంటారు. ఎస్ కరెక్ట్.